హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అసలు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, జయాన్మన్ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయా? లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ ముంబైలో ఉన్నాడు. అసలు అక్కడ ఏం చేస్తున్నాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హీరో సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ టేకింగ్, స్క్రీన్ ప్లే, తేజ సజ్జా టెర్రిఫిక్ యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ చేసింది తక్కువ సినిమాలే అయినా విభిన్నమైన స్టోరీస్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. జాంబిరెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి ఈ దర్శకుడు ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. హనుమాన్ సినిమా సూపర్ హిట్తో ప్రశాంత్ వర్మ హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ని కూడా ప్రకటించారు. రీసెంట్గా ఈ సినిమా స్క్రిప్ట్కి పూజ కూడా నిర్వహించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమాను హోల్డ్లో పెట్టినట్లు తెలుస్తుంది. ఇక కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ని ప్రశాంత్ వర్మ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుందంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ సినిమా మొదలైందనే, ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కూడా జరుగుతుంది అనే న్యూస్ ఫిలిం నగర్లో వినిపిస్తుంది. ఇక ఈ షూటింగ్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ని త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేస్తారనే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.